దేవుని పని చేసినప్పుడు క్రొత్తగా ఉండాలంట. ఎన్నో కోట్ల మందిని సృష్టించాడు కదా మనుషులను. అందరికి ముక్కు ఇక్కడే ఉంది, అందరికి కళ్ళు ఇక్కడే ఉన్నాయి, అందరికి నోరు ఒకే చోట ఉంది, అందరికి చెవులు ఒకే చోట ఉన్నాయి. ఒకరి ముఖం ఒకరికి కలవదు. చూడండి, దేవుడు సృష్టించేటప్పుడు ఒకసారి సృష్టించిన తర్వాత సేమ్ పీసు రెండోది సృష్టించడు, కొంచెం క్రొత్తగా చేస్తాడు. అందుకని దేవుడు ఏమన్నాడు, పాతవి గతించిన సమస్తమును క్రొత్తవాయను. నీ జీవితంలో కూడా చదువు లేదే, ఉద్యోగం లేదే, వ్యాపారం లేదే, మనకు ఆదాయం వచ్చేదేమి లేదే, మనం ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా బాగుపడాలి, ఎలా దీవించబడాలి, మనకు భవిష్యత్తు ఉండిద్దంటావా? వాక్యాలు చూస్తున్నావు, రాబోతున్నారు మీరు గొప్పోళ్ళు అవుతారు అంటాడు దేవుడు. ప్రపంచంలో గొప్పోళ్ళు అవుతారు మీరు అంటాడు మా పాస్టర్ గారు. మనకు చూస్తున్నామో తింటానికి గడవట్లేదు అని అనుకుంటావు నువ్వు. ఆయనకు అసాధ్యమైన ఏమీ లేదు. దేవుడు నీకు అన్ని సమృద్ధికి ఇచ్చి నిన్ను సంతోషింపజేస్తాడు. ఆయన ఏది చేసినా క్రొత్తగా చేస్తాడు, క్రొత్తగా చేయటానికి ఇష్టపడతాడు.